ఇజ్రాయెల్కి సంబంధించిన షిప్పులైనా లేదా ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి మిత్రుల షిప్పులైనా సరే ఎర్ర సముద్రంలో కనబడితే కూల్చేస్తాం, పేల్చేస్తాం. ఇది యెమెన్ ప్రభుత్వంగా మేము ఇస్తున్న ఆర్డరు. ఇజ్రాయెల్కి ఈ రూట్ నిషేధిస్తున్నాం అన్నటువంటిది ఇప్పుడు ఇరాన్కి సంబంధించినటువంటి వాళ్ళు కాదు ఇచ్చినటువంటిది, యెమెన్ అధ్యక్షుడు ఇస్తున్నటువంటి వార్నింగ్. أو لها ملكية أو جزء من ملكية للكيان الصهيوني، القرار لن تمر من البحر الأحمر مهما كان الثمن، وسيستمر هذا القرار مهما كان هذا الثمن. ఇది అంటే క్రమంగా రెచ్చగొట్టుడు చర్యలు అయితే పీక్ స్టేజ్లోనే ఉన్నాయి. ఇవి ఎక్కడ దాకా వెళ్తాయో అయితే తెలియదు, కానీ ఫైనల్గా యెమెన్ ఇప్పటికే 3 వంతులు నాశనమైంది, అలాగే లెబనాన్ సగం 3 వంతులు నాశనమైంది, పాలస్తీనా 3 వంతులు నాశనమైంది, ఇంకా నాశనాన్ని కోరుకుంటున్నారు.